ఎగ్జామినేషన్ సెంటర్ లో హెల్ప్ డెస్క్ అటువంటిది ఉన్నారని చేస్తే ఈవెన్ ఎవరైనా స్టూడెంట్ హాల్ టికెట్ మర్చిపోయినట్టే ఇన్స్టెంట్ గా హాల్ టికెట్ అవైలబుల్ ఉంటాడు. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ లో అమ్మాయిలు ఏంటంటే బాగా స్ట్రెస్ లో ఉండి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు. మన నుంచి ఏమనంటే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ కి ఓఆర్ఎస్ లాంటివి బాగా డిప్రెషన్ లోనే ఒక హెల్ప్ డెస్క్ మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ ఒక కంట్రోల్ రూమ్ పెట్టాం ప్రతి జిల్లా. హార్టిఫెక్ట్ లో స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్ ఇస్తున్నాము, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నంబర్ ఇస్తున్నాం, రెండు నంబర్. వాళ్ళ యాక్సెస్ బట్టి మన దగ్గర పైన ఒక 3 మెంబర్స్ రౌండ్ ద క్లాక్ ఉంటారు. ఏది వచ్చినా కూడా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ట్రైన్ అట్లాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్నెస్ మీద కండక్ట్ ట్రైనింగ్ నియర్లీ 150 మెంబర్స్ బిగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎగ్జామినేషన్ కమిటీస్ ప్లస్ డిఐ గ్రూప్స్ అందరికీ మీటింగ్ పెట్టారు. చిన్న ప్రాబ్లం కొన్ని చోట్ల చెప్పలేము, కొన్ని చోట్ల కాలేజీలో వస్తున్నాయి ఇంకా, కానీ మోర్ ఓవర్ వీఆర్ టేకింగ్ మోర్ కేర్ అబౌట్. సో ఇప్పుడు సెపరేట్ గా తీసినట్టు కౌన్సిలింగ్ కి స్పెసిఫిక్ కౌన్సిలింగ్ కూడా మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది కదా. దానికి సెపరేట్ గా ఫ్యాకల్టీ ఉందా లేకపోతే అక్కడ జిల్లాలో డిఎంఎన్ హెచ్ఓ ఉంటుంది కంట్రోల్. స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఇద్దరు ఉంటారు. డైటిస్ట్, సైకాట్రిస్ట్. వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు స్కూల్ కాలేజ్ ఒక ఏరియాకు ఒక మండలికి వెళ్ళాలి, మండలంలో ఉన్న స్కూల్ కాలేజీలను తిరిగి స్పెసిఫిక్ అయినట్టుగా కౌన్సిలింగ్. డిస్ట్రిక్ట్ ఎంతమంది రిక్రూట్మెంట్ చేస్తారు లేకపోతే ఇప్పుడు నేను మొన్న సిరిసిల్ల నుంచి వచ్చాను, సిరిసిల్ల చేసి ఇక్కడ వచ్చాను. అక్కడ మాకు ఇద్దరు కౌన్సిలింగ్ చేసాము, పేరెంట్ ఇన్వైటర్స్ ఇవన్నీ ఇంటికి ఉంది. ట్రాఫిక్ అండ్ రాంగ్ జోన్స్ అండ్ అవి వాటి కోసం 100 మీటర్స్ అవే పార్క్ చేయడం వాటి కోసం డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవుతుంటారు. సో ఇక్కడ కలిసినట్టు మేము ఎండోర్స్మెంట్ ఒకటి తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ఒక నోట్ చేసి మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్పెసిఫిక్ కౌన్సిలింగ్స్ ఆల్రెడీ రన్ చేస్తామని చెప్పారు సార్. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? కాకపోతే మేము ఆల్రెడీ అంటే మా దగ్గర నుండి మా డిపార్ట్మెంట్ నుండి ఎగ్జామినేషన్ కంటే ముందు మేము ఏంటంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ అని ప్రతిదీ కూడా ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో